ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. మంగళవారం ఉదయం 9:30 గంటలకు వెళ్లారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తే తమకు సమాచారం ఇవ్వాలని ఇప్పటికీ రామ్ గోపాల్ పేట పోలీసులు బన్నీకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు తన కిమ్స్ హాస్పిటల్ కు వెళ్తున్నట్లు రామ్ గోపాల్ పేట పోలీసులకు తెలియజేశారు అల్లు అర్జున్. పోలీసుల నుంచి పర్మిషన్ కూడా తీసుకుని ఉదయం 10 గంటల ప్రాంతంలో కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్లారు. ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసింది. అదే ఘటనలో బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఇటీవలే నాంపల్లి కోర్టు బన్నీని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ పేట పోలీసులు అనుమతి తీసుకుని ఈ రోజు ఉదయం 10 గంటలకు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు అల్లు అర్జున్. ఇదిలా ఉంటే డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య 70mm థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా అభిమాని రేవతి చనిపోయారు. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురికాగా సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన చికడపల్లి పోలీసులు మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు. అందులో A11 గా అల్లు అర్జున్ ను చేర్చి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాంపల్లి కోర్టు 2 వారాల పాటు రిమాండ్ విధించగా అదే రోజు హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఆ తర్వాత రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కోటి, పుష్ప 2 మేకర్స్ 50 లక్షలు, డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. కిమ్స్ ఆసుపత్రికి శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు అల్లు అర్జున్.